ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా ఆ రామలక్ష్మి చేసుకుంటే నాకేమొస్తుంది? చల్లని పావుల బిల్ల కూడా రాదు. అదే అస్మితని పెళ్లి చేసుకుంటే అంకుల్ ఇన్ఫ్లుయెన్స్తో నాకు రెస్పెక్ట్ వస్తుంది నాన్న. సొసైటీలో నాకు పేరు వస్తుంది. అంకుల్ కోట్ల ఆస్తికి నేనే వారసుని అవుతాను. ఏంట్రా ఏం మాయ చేసింది నిన్ను ఈ అస్మిత? నువ్వు కూడా ఆస్తి గురించి మాట్లాడుతున్నావు? అమ్మా, ఎండ్ ఆఫ్ ది డే ఎవరైనా సరే ఆస్తి అంతస్తు గురించే మాట్లాడతారమ్మా. స్టేట్ టీంకి సిన్సియర్గా సెలెక్ట్ అయిన లెటర్ చెత్తబొట్టలో పడుంది. నేను రిజెక్ట్ చేసిన అస్మిత అంకుల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల స్టేట్ టీంకి సెలెక్ట్ అయిపోయింది. అప్పుడే ఆస్తికున్న పవర్, అస్మితకున్న విలువ నాకు తెలిసొచ్చిందమ్మా. అయితే అస్మితతో పాటు కోట్ల ఆస్తి వస్తుందనే కదా రామలక్ష్మిని కాదనుకుంటున్నావు? అవును నాన్న. సరే, అస్మితను పెళ్లి చేసుకున్నాక వాళ్ళ నాన్న నీకు ఆస్తినివ్వనంటే అప్పుడేం చేస్తావు? నాన్న, ఏం మాట్లాడుతున్నారు? అంకుల్ ఎందుకు అలా చేస్తారు? ఆయన సంపాదించిందంతా అస్మిత కోసమే కదా. అస్మిత నాకు ఇచ్చినప్పుడు ఆస్తి కూడా నాకు ఎందుకు ఇవ్వరు? అంకుల్ మీరేమంటారో చెప్పండి. చెప్పండి అంకుల్, చెప్పండి మా నాన్నకి. ఆయన మొహం చూస్తేనే అర్థమవుతుందిరా. పెళ్ళయ్యాక నిన్ను ఆ ఇంటికి అల్లుళ్ళా కాకుండా పనోళ్లా చూస్తాడని. నానా, ఏది నీకంత నమ్మకం ఉంటే ఇప్పుడే తన ఆస్తిని నీ పేరు మీద రాయమని చెప్పు. అప్పుడు నేను నమ్ముతాను నువ్వే కరెక్ట్ అని. మాకు కోడలిగా ఈ అస్మితే కరెక్ట్ అని. ఉండండి నాన్న, ఇప్పుడే రాయిస్తాను. కాసేపు ఇదంతా పక్కన పెట్టి ఆడిటర్ని పిలిపించి వీళ్ళెదురుగానే మీ ఆస్తి అంతా నా పేరు మీద రాయండి. అంకుల్ తీసుకోండి, ఏం ఆలోచిస్తున్నారు? రాసేవాడి అంకుల్. ఏంటి రాసిచ్చేది? తమాషాగా ఉందా? అస్మిత ఏంటిది ఇంత? ఇదేనా మీరు నాకు ఇచ్చే విలువ? ఏంటి డాడీ ఇది? నువ్వు ఊరుకో అమ్మా. నీకు అస్మితనివ్వడమే నాకు ఇష్టం లేదు. తన ఇష్టం కాదనిలేక తప్పక ఒప్పుకున్నాను. ఇప్పుడొచ్చి నువ్వు అస్మిత కన్నా ముందే ఆస్తి కట్టబెట్టమంటున్నావు. ఎలా కనిపిస్తున్నాను నీకు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.